శ్రీ సత్యసాయి జిల్లా కదిరి భారతదేశంలో 5 రాష్ట్రాల్లోని జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దాదాపుగా 3 రాష్ట్రాల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి విజయ డంకా మోగించిన నేపథ్యంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన నుండి వీడి ప్రజలను భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 200 పైచిలుకు సీట్లను గెలిపించిన నేపథ్యంలో కదిరి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబరాలు చేసుకోవడం జరిగింది. దేశ ప్రజలు నరేంద్ర మోడీపై బీజేపీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్లో అంతర్రాష్ట్ర పార్టీలకు స్వస్తి పలకాల్సిన సమయం దగ్గర పడిందని బీజేపీ పార్టీకి పట్టం కట్టారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తలుపుల గంగాధర్, పట్టణ అధ్యక్షుడు పీట్ల రామకృష్ణ పాల్గొన్నారు. అక్కడి ప్రజానికానికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ పుదుచ్చేరి, అస్సాంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతో కూడా శ్రమించినారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పశ్చిమ బెంగాల్లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కూడా ఊచకోత కోసినటువంటి టీఎంసీ నాయకత్వంని ఈరోజు ఓడించి మన జెండాని ఎగరేసినటువంటి మన కార్యకర్తల త్యాగ ఫలాన్ని మనందరం కూడా ఒకసారి సూచించుకుంటూ వారి త్యాగాన్ని మర్చిపోకుండా భారతదేశంలో కొంతమంది ఉగ్ర శక్తులనే భారతదేశంలోకి చొరబాటుదారులుగా చేస్తున్నటువంటి దీదీని గద్దె దించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ పొద్దు ప్రజానీకం ఎన్నుకుంది. వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క నివసించే భారత పౌరులందరూ కూడా ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం రావాలి, నరేంద్ర మోడీ గారి పరిపాలన కావాలి, నరేంద్ర మోడీ గారు వస్తేనే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, గ్రామీణ ప్రజలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందుతాయని చెప్పేసి కోరుకుంటున్నటువంటి ఈ రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పెద్ద ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ఘటన ఈరోజు మనం చూసాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, ఏ బిల్లు పెట్టినా కూడా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఈరోజు మహిళలు ఈ దేశంలో సగభాగమైనటువంటి మగవాళ్ళలో సగభాగమైనటువంటి మహిళలకు ఈ రాజ్యాధికారాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు 33% వాళ్ళకు రిజర్వేషన్ వాళ్ళకు పెడితే ఆ రిజర్వేషన్ కూడా వాళ్ళకు వద్దని చెప్పేసి మన తమిళనాడులో స్టాలిన్ గారు, అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు, ఇంకా కొంతమంది మన పక్కనటువంటి రేవంత్ రెడ్డి గారు కొంతమంది వ్యతిరేకించడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, పశ్చిమ బెంగాల్లో నరేంద్ర మోడీని రానిము, బీజేపీని రానిము, మేము మళ్ళా గెలుస్తాం, ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తామని చెప్పేసి ఆ రోజు ఒక దుర్మార్గమైనటువంటి ప్రకటించినటువంటి మమతా బెనర్జీ గారిని మనం చూసాం. మమతా బెనర్జీ పోవాలి, నరేంద్ర మోడీ గారి పాలన రావాలి, ఇక్కడ సురక్షితంగా ప్రజలు ఉండాలని చెప్పేసి ఈరోజు మనం చూసాం. పశ్చిమ బెంగాల్లో దాదాపు వాళ్ళ గుండాయిజానికి, వాళ్ళ రౌడీజాన్ని తరిమి కొట్టి దాదాపు 90 లక్షల దొంగ ఓట్లను వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశానికి పంపించి ప్రజాస్వామ్య పరంగా ఓట్లు జరిగితే అక్కడ దాదాపు 200 సీట్లు ఈరోజు ఎన్డీఏ కూటమి రావడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ గతం నుండి ముస్లింలకు వ్యతిరేక పార్టీ అని చెప్పారు, క్రిస్టియన్లకు వ్యతిరేక పార్టీ అన్నారు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మనం పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా మన ఈ రాష్ట్రంలో పరిపాలన కావాలంటే మమతా బెనర్జీ ఉండకూడదని చెప్పేసి ఆయన ముస్లింలు కూడా తరిమి కొట్టి భారతీయ జనతా పార్టీకి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి ఓటేయడం మనం చూసాం. అదేవిధంగా నరేంద్ర మోడీ పరిపాలన బాగలేదని చెప్తా ఉన్నారు మీరు. మరి బాగలేకపోతే భారతదేశంలో 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు ఎన్డీఏగా.